కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని మండవారిపాలెం వద్ద గల కాకతీయ సేవా సమితి ఆనంద నిలయ వృద్ధాశ్రమంలో నేడు కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. తేలపల్లి వెంకటేశ్వర్లు, గుడిపూడి సుబ్బారావు, బత్తినేని సుబ్బారావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాకతీయ సేవా సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య కాకతీయ సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ వనభోజన కార్యక్రమంలో బొల్లినేని కోటేశ్వరరావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, కారిమూడి సెంచయ్య, ఏలూరు చంద్రశేఖర్, మారెళ్ల సత్యనారాయణ, కారుమూడి వెంకట శ్రీమన్నారాయణ, సూదనగుంట వెంకట సుబ్బారావు, కక్కెర శ్రీమన్నారాయణ, బత్తినేని తిరుపస్వామి, కట్టా సింగయ్య, నల్లూరి కృష్ణారావు, కొనిదెల శ్రీనివాసరావు, చిడిపోతు వెంకటేశ్వర్లు, పెనుబోతు భాస్కర్ రావు, పూనాటి సుబ్బారావుతో పాటు పలువురు కాకతీయ సేవా సమితి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓం హం ఓం యం శ్రీ కృష్ణాయ నమః.
తెచ్చుకోవాలి అనుభవం గుర్తు నేను డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు. కార్తీక మాస శుభ సందర్భంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయటం, ఈ వనభోజనాలకి కాకతీయ సేవా సమితి తరఫున కమ్మ సోదరులందరూ కలిసి ఏర్పాటు చేయటం, దీనికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, కార్తీక వనభోజనాలు అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఈవెంట్. ఇది అందరూ కలిసికట్టుగా సమాజ అభివృద్ధికి పనిచేయాలనేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఇష్యూ ఇది. ఇక్కడ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఓల్డేజ్ హోమ్ అనేది చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో వెళ్తూ ఉంది. ఇక్కడ కమ్మవారు కలిసి కట్టినా కూడా అన్ని వర్గాల వారికి కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది కమ్మవారి యొక్క గొప్పతనం. కమ్మవారు ఏంటంటే సమాజ సేవలో, రాష్ట్రాభివృద్ధిలో కానివ్వండి, సమాజాభివృద్ధిలో కానివ్వండి, సమాజ శ్రేయస్సుకు కానివ్వండి, కలిసిగట్టిగా పనిచేయడంలో కమ్మవారు ముందుంటారని, మిగిలిన అందరిని కూడా కలిసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తాం. కార్తీక మాస వనభోజన సందర్భంలో విచేసిన సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనంద నిలయంలో ఇది మాకు ఒక ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. సో ఇది ఇలాగే ప్రళంగా అవుద్దని ఆశ్రమంలో ఉండే వాళ్ళని కూడా మేము చాలా చక్కగా పోషిస్తున్నాము. అన్ని బస్సులు ఏర్పాటు చేసాం. మన డాక్టర్ గారు చెప్పినట్టుగా, ఆయన గౌరవ అధ్యక్షులు ఆయన చెప్పినట్టుగా కట్టించింది కమ్మవారైనా కూడా ఇక్కడ ఆశ్రమంలో కూడా అన్ని వర్గాల వారిని చేర్చుకొని అందరినీ కూడా మేము చాలా ఆదరిస్తున్నాము. ఇది ముందు రోజుల్లో కూడా ఇంకా దీన్ని వృద్ధి చేయాలని, దీని తరఫున కమ్మ హాస్టల్ కూడా కట్టాలని అనే యోచనలో ఉన్నాము. దీనికి ఇక్కడే స్థలం కూడా మన వెంకటేశ్వర గారు, చిరుపతి వెంకటేశ్వర గారు ఒక 2 ఎకరాలు కొని ఉన్నారు. దాంట్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మేము అక్కడ గర్ల్స్ హాస్టల్ కట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. తేలపల్లి వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్. నా పేరు మన్న వెంకటేశ్వర అండి, కమ్మపాలెము. మొట్టమొదట్లో ఈ కాకతీయ సేవా సమితికి సంబంధించిన ఈ భవనాన్ని నిర్మించడానికి పునాదిగా మనకి డాక్టర్లు కొంతమంది కొద్దిగా వ్యాపారస్తులు కానివ్వండి, నాయకులు కానివ్వండి అందరూ పోగయ్యి
ఫస్ట్ కమ్మపాలెం వచ్చారు. ఏంటంటే మేము ఇట్లా కాకతీయ సేవా సమితి సంఘానికి తరపున బిల్డింగ్ నిర్మిస్తున్నాము, మీ తరపున సందాలు కావాలి అని వచ్చారు. ఎవరికి తగిన సహాయం వాళ్ళు చేశారు. మొట్టమొదటిగా ఏంటంటే రూముకి కావాలని రూముకు 3 లక్షల లెక్కన అడిగారు. మేమందరం కల మాట్లాడుకొని కమ్మపాలెంలో దాదాపు 10-15 మందిని రూములకి తలా 3 లక్షల లెక్కన ఇచ్చాము. తదుపరి కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంటే మా సహాయం కోరితే మాకు తోచిన సహాయం మేము ఇస్తున్నాము. మొట్టమొదటి ఈ భవనము నిర్మించి మొట్టమొదటిగా 2016లో ఓపెన్ చేశారు. ఈ బోర్డులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము కార్తీక మాసం కానీ ఏదన్నా వేరే ప్రోగ్రాం ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నా కానీ ఈ క్లైమేటు ఈ వాతావరణం చూపిస్తుంటే డబ్బు ముఖ్యం కాదు, పని ముఖ్యము అని మాకు తెలిసింది. ఇంతమంది ఆహ్లాదకరంగా వచ్చి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ రోజున ఈ వనభోజనాల కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము అభినందనలు తెలుపుతున్నాము కోరుతూ ఇంతటితో మేము విరమిస్తున్నాం. నా పేరు బత్తినేని సుబ్బారావు, యోగా గురువుని. గత 2 సంవత్సరాలు ఈ ఆనంద నిలయానికి ప్రెసిడెంట్గా చేశాను. ఈ ఆనంద నిలయంలో ఉండే ఈ వృద్ధులందరూ తన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో ఆశ్రమంలో ఉంటున్నామని కాకుండా తన ఇంట్లో ఉండే విధంగా అంత చక్కగా అన్ని కార్యక్రమాలు జరుపుతాం. ఇక్కడ వారి ఇంటి దగ్గర ఉండే ఎన్ని కార్యక్రమాలు అయితే చేసుకుంటారో అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. వాళ్ళకి ఇంటి దగ్గర లేవన్న భావన కలగకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగానే, ఇంట్లో జరిగినట్టుగానే, వాళ్ళ బిడ్డలతోటి ఉన్నట్టుగానే కలిసిమెలిసి ఉండేట్టుగా ఈ ఆనంద నిలయం ఉంటుంది. అందుకే దీని పేరు వృద్ధాశ్రమం అనకుండా ఆనంద నిలయం అని పెట్టాము. ఈ కార్తీక మాసం శివకేశవులకి ఇద్దరికీ అత్యంత ప్రీతిపరమైన మాసం ఇది. అందువల్ల ఈ కార్తీక మాసంలో ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది. అనేక రుగ్మతలు వచ్చేది కూడా ఈ వర్షాకాలంలోనే వస్తాయి మనుషులకి. అందుకనే మనకి వ్రతాలు పూజలు పెట్టి ఉపవాసాలు పెట్టేది ఎందుకంటే మనిషి ఆరోగ్యం కోసం, అందరూ ఆరోగ్యంగా ఉండటం కోసం. అందుట్లో కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇద్దరికి ప్రీతిపరమైన మాత్రం. అందుకని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అన్ని వర్ణాల వారు అందరూ కూడా హిందువులుగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వనభోజనాల కార్యక్రమం. వనభోజనాలు అంటేనే ఏంటంటే ప్రకృతిలో మమేకమై జీవించడం అనేది వనభోజనాలు అంటారు. వనభోజనం అంటే వనంలో కూర్చొని చేయడం అనేది. మనం ఎక్కడ కూర్చున్నా ప్రకృతిలో బయట ఆరుబయట చేస్తాం. అది దీని ప్రాశస్యం. అందువల్ల ఇక్కడ దీనికి ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడ వృద్ధులు ఎవరు మా పిల్లల దగ్గర లేవు అనకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్ని పండగలకి సక్రంగా ఇలాంటివి జరుపుతూ ఈ ఆనంద నిలయం చక్కగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.